మైండ్ మ్యాపింగ్ పద్ధతిని రూపొందించినది ఎవరు? హూ డెవలప్డ్ ద మైండ్ మ్యాపింగ్ టెక్నిక్? మీకు తెలుసు జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ రూపొందించినది భావనాత్మక ఉపగమం, కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్. కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్ వేరే, మైండ్ మ్యాపింగ్ వేరే. సో ఎడ్వర్డ్ డి బోనో రూపొందించినది క్రియేటివిటీని డెవలప్ చేసేటువంటి థింకింగ్ హ్యాట్స్ టెక్నిక్. ఇది కూడా కాదు. ఆ తర్వాత డేవిడ్ అస్బెల్ రూపొందించినది అర్థవంతమైన శాబ్దిక అభ్యసనం, మీనింగ్ఫుల్ వెర్బల్ లెర్నింగ్ మరియు ప్రయర్ ఎక్స్పీరియన్స్. అయితే టోనీ బుజాన్ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జ్ఞాపక శక్తి బాగుండాలంటే, స్మృతి బాగుండాలంటే ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఉపయోగించాలని పేర్కొన్నారు. సో మైండ్ మ్యాపింగ్ టెక్నిక్లో ఏదైనా ఒక అంశం, ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ, ఈ మెమరీ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దీనిని అనేక భావనలుగా, ఉపభావనలుగా, హారిజెంటల్గా డిఫరెంట్ కలర్స్, ఇమేజెస్ యూజ్ చేస్తూ మనం గుర్తుంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ, ఇందులో టైప్స్ ఆఫ్ మెమరీ. ఈ టైప్స్ ఆఫ్ మెమరీలో తిరిగి మళ్ళీ రెండు రకాలు: షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. ఈ లాంగ్ టర్మ్ మెమరీ మళ్ళీ తిరిగి రెండు రకాలు: డిక్లరేటివ్ అండ్ నాన్ డిక్లరేటివ్. ఈ డిక్లరేటివ్ మెమరీ మళ్ళీ తిరిగి రెండు రకాలు: ఎపిసోడిక్ మెమరీ, సెమాంటిక్ మెమరీ. ఈ నాన్ డిక్లరేటివ్ మెమరీ తిరిగి రెండు రకాలు: ప్రొసీజరల్ మెమరీ, కండిషనింగ్ మెమరీ. సో ఈ విధంగా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్లోని సబ్ కాన్సెప్ట్స్, ఆ సబ్ కాన్సెప్ట్స్లో ఉండే చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ విధంగా హారిజంటల్గా, బ్రాంచెస్గా రాస్తూ ఆ కాన్సెప్ట్స్ గుర్తుంచుకోవచ్చు అని పేర్కొన్నారు టోనీ బుజాన్. సో దీన్ని మైండ్ మ్యాపింగ్ పద్ధతి అంటారు. సో మైండ్ మ్యాపింగ్ పద్ధతిని ఉపయోగించేటప్పుడు ఎప్పుడైనా కూడా మెయిన్ కాన్సెప్ట్, సబ్ కాన్సెప్ట్స్ హారిజంటల్గా రాయాలి. పాయింట్ నెంబర్ 1. డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తూ మనం ఈ యొక్క సబ్ పాయింట్స్ రాసుకోవాలి. పాయింట్ నెంబర్ 3. వీలైనంతగా తక్కువ టెక్స్ట్, ఎక్కువ ఇమేజెస్ ఉపయోగిస్తూ ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ మనం రూపొందించుకుంటే మంచి జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ డెవలప్ అవుతుందంటారు టోనీ బుజాన్. సో ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే మైండ్ మ్యాపింగ్ పద్ధతిని రూపొందించినది టోనీ బుజాన్. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే మీరు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్. ఇందులో టాపిక్ వైజ్గా డిజిటల్ వీడియో క్లాసెస్, అదేవిధంగా టాపిక్ వైజ్గా అప్లికేషన్ బిట్స్తో కూడుకున్న, అండర్స్టాండింగ్ బిట్స్తో కూడుకున్న టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. టెట్ సీటెట్లో మీరు మంచి మార్క్స్ సాధించాలంటే, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ లాంటి కష్టమైన ఉద్యోగాలు సాధించాలంటే ఎమిలీ అకాడమీలోని ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ మరియు ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించిన నా క్లాసులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి వెంటనే ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మంచి నాలెడ్జ్ సాధించండి, భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యువర్స్ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.